బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు అంటే ఎవరికైనా ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి. ఆయన ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఆయనకున్న పేరు ప్రఖ్యాతలు మీకు తెలుసు. నెల్లూరు జిల్లాలో ఇలా చిటికేస్తే ఎవరికి అనుకుంటే వాళ్ళకి ఇలా టికెట్లు వచ్చి పడేయటం అనమాట. అలాంటి ఆయన కుమారుడు మీరు. సరే, ఆయన యొక్క ఘనతను సాధించాలి అన్న ఉద్దేశం అయితే ఏ కొడుకైనా ఉంటుంది. ఆ దిశగా మరి అడుగులు పడుతున్నాయంటారా? నిజం చెప్పాలంటే లేదు. లేదా? ఓకే. ఆయన ఘనతను సాధించాలి అనేదైతే లేదు. ఆయన సంపాదించిన మంచి పేరుని ఏ కోశాన చెడగొట్టకుండా అలాగే ప్రజలకు సేవ చేయాలని మాత్రం ఉంది. మధ్యలో గ్యాప్ వచ్చిన మాట వాస్తవం, కానీ ఆయన అక్కడే ఉండాలనే కోరుకుంటా ఒక కొడుకుగా ఆయన చేసిన సేవలు కొనసాగించాలని కోరుకుంటున్నాను. నిజమా విజయ్ గారు? మీరు రోజు చూస్తుంటారు కదా ఇక్కడే మీరు. అంటే నాగరాజు గారు వాస్తవంగా రామ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టుగానే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఎంత హవా ఇక్కడ పెద్దగా ఆయన చేయకపోయినా కానీ ఆయన చెప్తున్నది ప్రస్తుతం నడుస్తున్నది కూడా ఆయనకి ఎక్కడా కూడా చెడ్డ పేరు తీసుకురాకూడదు అనేటువంటి ప్రయత్నాన్ని ఆయన చేస్తున్నారని భావించాను. ఎస్, ఆయన చెప్పిన దాంట్లో ఖచ్చితంగా వాస్తవం ఉందని అనుకోవాలి. ఓకే. మరొక విశేషం అంటే మీ నాన్నగారు అనుకుంటే ఇట్లా ఎవరికి అనుకుంటే వాళ్ళకి ఇలా టికెట్లు వచ్చి పడేయడం అనమాట. ఈరోజు ఆ కుటుంబం ఒకే ఒక్క నియోజకవర్గానికి పరిమితం అయిపోయి ముందు రోజు కండువా వేసి పక్క రోజు బీఫామ్ ఇచ్చి 4వ రోజు గెలిపించుకొని వచ్చేటువంటి ఇది అనమాట. ఇంత గొప్ప ఘనమైన చరిత్ర ఉంది ఆ కుటుంబానికి. మరి ఆ కుటుంబ వారసుడు మీరు. మరి ఈరోజు ఒకే ఒక నియోజకవర్గానికి పరిమితం అయిపోయి మీ నియోజకవర్గంలో మీకే టికెట్ వస్తుందా రాదా అని ఒక మీనమేషాల మధ్య ఒక ఆందోళన మధ్య టికెట్ వచ్చింది ఈరోజు మీకు అనుకోవచ్చా? ఆ ఆందోళన ఉండింది జనాలకి. ఓకే. ఓకే. నాకు ఏ కోశానా లేదు. 18లో పార్టీ చేరినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే మాట్లాడుకున్నప్పుడు ఈసారి పార్టీ కోసం పనిచేయండి, 24లో తప్పకుండా పోటీ చేయండి అన్నారు. ఆయన మాట ఇస్తే తప్పరని నాకు తెలుసు. ఆ రోజు నుంచి నా సీట్ గ్యారంటీడ్ అనే నమ్మకంతోనే ఉన్నాను. మధ్యలో ఇప్పుడే మీరు చెప్తా ఉన్నారు కొన్ని ఈ పదవులు ఆ పదవులు అని, అవన్నీ వస్తూ ఉన్నాయి. చివరి వరకు ఆ చెరి పైన పెట్టేసి అదే అందించారు జగన్మోహన్ రెడ్డి. అంటే ఆ పదవులు మీరు ఎక్కడ ఆ పదవుల కోసం ప్రయత్నం చేయలేదంటారా? అవే మీ దగ్గరకు వచ్చాయంటారా? జగన్మోహన్ రెడ్డి గారు నేను అందించిన సేవలు పార్టీకి, ఆయన నాకు అప్పచెప్పిన బాధ్యతలు సరిగా చేశాననే నమ్మకంతో గుర్తించి, అంటే మరీ ముఖ్యంగా లాస్ట్లో మీరు ఒక ఇది చెప్పారు, కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు. అది అసలు ఎగ్జిస్టెన్స్లో లేదు. కొత్తగా సృష్టించి దానికి చైర్మన్గా చేసి 2 నెలల ముందరే క్యాబినెట్ ర్యాంక్ కూడా దానికి ఇచ్చారు. సో ఆయన ఉద్దేశంలో నేను అందించిన సేవలు కానీ పార్టీకి, తర్వాత ప్రభుత్వ పరంగా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంది అండ్ పొలిటికల్ అక్యుమెన్ ఉంది కాబట్టి ఆ 2 జోడించి ఈ కొత్త ఆయన స్వయంగా పేరు కూడా పెట్టారు ఈ బోర్డుకి చేసి, దాన్ని నన్ను చైర్మన్గా చేసి ఈరోజు ఐఎమ్ ప్రౌడ్ టు సే వీఆర్ డూయింగ్ ఎ వెరీ గుడ్ జాబ్. ఇప్పుడు మీ పార్టీ అధ్యక్షుడు ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి కుమారుడే. ఆయన కూడా మీరు ఒక ముఖ్యమంత్రి కుమారుడే. ఒక ముఖ్యమంత్రి కుమారుడి వద్ద మరో ముఖ్యమంత్రి కుమారుడు ఉన్నారన్నమాట. ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఇచ్చే స్థాయిలో ఉన్నారు, మీరు ఇలా తీసుకునే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకు ఇంత వ్యత్యాసం ఎందుకు వచ్చిందంటారు అసలుకి రాజకీయంగా? అంటే మీకు ముందు నుంచి ఇంట్రెస్ట్ లేకపోవడమా? ఆయన బాట ఆయన ఎంచుకున్నారు. ఆయన మొదటి నుంచి రాజకీయంలో ఇంట్రెస్ట్ చూపించారు. ఒక టైంలో వారి బాబాయ్ కూడా రిజైన్ చేస్తా అన్నారు, అప్పుడే ఎంటర్ అవ్వాలని కూడా చూశారు. నేను మా పేరెంట్స్ రిజైన్ చేసి పక్కన ఉన్నా కూడా ఒక 10-15 సంవత్సరాల దూరంగా ఉన్నా, అందుకనే గ్యాప్ వచ్చింది. మా నియోజకవర్గంలో కూడా కొంచెం గ్యాప్ వచ్చింది. రాజకీయాలు అంటే మీకు ఇంట్రెస్ట్ లేదా? రాజకీయం అంటే ఇంట్రెస్ట్ లేదని కాదు, కానీ చివరి క్షణాల్లో చివరి రోజుల్లో జనార్దన్ రెడ్డి గారు ఆరోగ్యం సరిగా లేనప్పుడు ఆయన పక్క నుండి ప్రజలు వస్తూ ఉంటే వారి ఇష్యూస్ని హ్యాండిల్ చేయటం మొదలుపెట్టిన తర్వాత నా పని అయింది అనుకున్నా, కానీ అది కంటిన్యూ అయింది. మేము ఈ ఫ్యామిలీని నమ్ముకున్నాము, మాకు ఇబ్బందులు ఉన్నాయి పొలిటికల్గా కానీ పోలీసులతో కానీ రెవెన్యూ పరంగా కానీ, అది అట్లా కంటిన్యూ అయింది. అప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. లేదు, రాజకీయాల్లో కంటిన్యూ చేయాలా, ఒక ఫ్యామిలీని నమ్ముకున్నప్పుడు, ఒక వ్యక్తిని నమ్ముకున్నప్పుడు
అది కంటిన్యూ చేయాలా అని గ్యాప్ వచ్చిన మళ్ళా మొదటి నుంచి జీరో నేను ఎప్పుడూ చెప్తా ఉంటా, పెద్దలది తలుపు తీయటం వరకే, తర్వాత నీ స్వశక్తితోనే ఎదగాల. అది గుర్తించారు జగన్మోహన్ రెడ్డి అని నేనంట. అది గుర్తించి ఈ పదవులు ఏదన్నా వచ్చినా కూడా ఆయన ఇచ్చింది. అందుకని ఈజీ పోస్టులు, ఎమ్మెల్సీ పోస్టులు కూడా ఆఫర్ చేశారు. కానీ ప్రజల మధ్యలోంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఆ ప్రజల కోసమే మళ్ళా తిరిగి రాజకీయాలకు వచ్చిన వాళ్ళం కాబట్టి దొడ్డిదారిని కాకుండా రైట్ దొడ్డిదారిని అన్నాం. ప్రజల మధ్యలో పెరిగాము, ప్రజలతోనే ఉన్నాము, ప్రజలతో మమేకం అయి ఉన్నాము. తిరిగి వచ్చింది ఆ ప్రజల కోసం. అందుకని రణరంగం అంటారా, కురుక్షేత్రం అంటారా, ఏదన్నా కూడా అక్కడే తేల్చుకోవాలని చెప్పేసి నేను వెంకటగిరి నుంచే పోటీ చేస్తానని చెప్పడం జరిగింది. దానికి ఆయన యాక్సెప్ట్ చేసి మొదటి నుంచి చెప్పిన మాటే అలాగే నువ్వే అభ్యర్థిగా ఉండు అని మాకు ఎప్పుడో చెప్పినా మా మధ్య జరిగిన సంభాషణలో జనాల్లో కొంచెం పేపర్లు న్యూస్లో ఇది ఉందా లేదా మారుతుందా ఇంకెవరో వచ్చారనేది జరుగుతూ ఉంది. నా మదిలో ఎప్పుడు కూడా ఏ కోసానా 1% డౌట్ కూడా లేదు. వైసీపీ కంటే కూడా ముందుగా మీరు కాంగ్రెస్ పార్టీలో పోటీ చేశారు, కానీ మధ్యలోనే ఎట్లా కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదు కాబట్టి రాష్ట్ర విభజన తర్వాత అని మధ్యలోనే మీరు మిడిల్ డ్రాప్ అయ్యారు. పోటీ కూడా ఏదో నామమాత్రంగా చేశారంటారు, నిజమే అంటారా? అప్పట్లో డీటెయిల్గా చెప్పాలి, నాకు ఇప్పుడు ఇష్టం లేని ఇది లాస్ట్ పార్ట్. ఫస్ట్ పార్ట్ అయితే చెప్తా. స్వశక్తితో పైకి వచ్చాను నేనన్నా మొదలుపెట్టి, కానీ గుర్తించింది జగన్మోహన్ రెడ్డి గారు అన్న. అంటే గుర్తింపు ఆయన ఇచ్చారు. అలాగే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఒక స్కూల్ టీచర్ని ఇచ్చి రాజకీయంలో ఎంటర్ అయ్యి సీట్లు 10 మందికి ఇచ్చే స్థాయికి కానీ ఢిల్లీ నుంచి గల్లీకి కానీ అక్కడ ఎదిగారంటే ఒక గుర్తింపు వచ్చింది. ఇందిరాగాంధీ గుర్తించారు, తర్వాత రాజీవ్ గాంధీ గుర్తించారు, ముఖ్యమంత్రి అయ్యారు. ఆ పార్టీ గుర్తించినప్పుడు ఆ పార్టీలో 2009లో ఆయన రాజ్యసభకి ఇచ్చారు, 2014లో కూడా రాజ్యసభగా కంటిన్యూ అవుతున్నారు. ఒక ఇంట్లో ఒకరు ఒక పార్టీ ఇంకొకరు ఒక పార్టీ అనేది మేము నమ్మం. అందరూ కలిసికట్టుగా ఉండాలా, ప్రజలకు సేవ చేయాలి. ఆయన రాజ్యసభ ఇంకా ఉన్నారు కాబట్టి మంత్రులుగా ఉన్నాళ్ళు మనం ఓడిపోతామని తెలిసి పక్కకు తొలిగారు, పదవులు అనుభవించి ఇంట్లో కూర్చున్నారు. మాకు కూడా తెలియక కాదు, ఓడిపోతామని తెలిసినా కానీ పార్టీ కోసం ఓడిపోతారని తెలిసినా ఫ్యామిలీ తరఫున ఉండాలి అనే ఒక నిబద్ధతతో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడం జరిగింది. మీకు తెలుసో లేదో, కోర్టు ఆర్డర్ వల్ల మున్సిపల్ ఎలక్షన్, లోకల్ బాడీ ఎలక్షన్, సర్పంచ్ ఎలక్షన్ 3 వచ్చింది. ఎమ్మెల్యే ఎలక్షన్ ముందర 3 కూడా నేనొక్కడినే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా ఎక్కువ మందిని అభ్యర్థులను పెట్టగలిగిన. అంత దీనస్థితికి పడిపోయిందా కాంగ్రెస్ పార్టీ? అభ్యర్థులను కూడా పెట్టలేనటువంటి పరిస్థితికి వచ్చేసిందే? లేదు, నేను పెట్టానని నేను చెప్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్నా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ అభ్యర్థులు పెట్టగలిగారు. నేను పెట్టానన్నా, నేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే ఇది అక్కడి నుంచి రూపాంతరం చెందింది. అందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే, మా అధినేత కూడా అక్కడి నుంచి వచ్చినారులే, ప్రతి ఒక్కరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. నేను ఆ మాట ఎందుకు చెప్పానంటే ఆ నిబద్ధత కోసం. అది కొంచెం అది ఆ విలువలు అంటారా, అది ఏమని అనుకోండి. రెండో ప్రశ్న దానిలో చివరిది మీరు మిడిల్ డ్రాప్ అన్నారు. ఇది ప్రస్తుతం మా ప్రత్యర్థి వాడుతూ ఉంటాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.